హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఔషధ గుణాలు ఉన్న ఆకుకూర గురించి మాట్లాడుకుందామండి. అలాగే ఎలా వండుకొని తినాలో కూడా చూద్దాము. ఈ ఆకుకూర వల్ల కిడ్నీలలో స్టోన్స్తో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. చాలా తొందరగా ఈ కిడ్నీలలో స్టోన్స్ని కరిగిస్తుంది ఈ ఆకుకూర. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్కి యూజ్ అవుతుంది. అంతే లివర్ మొత్తం కూడా క్లీన్ చేస్తుంది. చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకుకూరలో. కొన్ని ప్రాంతాలలో ఈ ఆకుకూరని పిండింగుమ్మల కూర అని చెప్పి, లేదంటే కొండపిండి కూర, పిండి కూర, తెలగపిండి కూర అని కూడా పిలుస్తారు. పొలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఖాళీ ప్లాట్లలో కూడా పెరుగుతుంది ఈ ఆకుకూర. ఈ ఆకుకూర యొక్క ఆకుల్ని వాటర్లో మరగబెట్టి కషాయంలాగా తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కిడ్నీలలో రాళ్ళున్న వారికైతే చాలా ఉపయోగపడుతుంది ఈ కూర. అలా తాగలేమనుకుంటే ఇలా కర్రీలాగా కూడా చేసుకొని తినొచ్చు. ఈ ఆకుల్ని కాండం నుంచి సపరేట్ చేసి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకోండి 1-2 సార్లు. నెక్స్ట్ ఈ ఆకులతో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి తరుగును వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న 10-12 వెల్లుల్లిపాయ ముద్దను యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అలాగే వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొండపిండి ఆకును యాడ్ చేసుకుందామండి. ఈ ఆకుని కడాయిలోకి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఆకు కొద్దిగా మెత్తబడుతుంది. అప్పుడు మూత తీసేసి 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఈ ఆకుకూరని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేస్తే మళ్ళీ వాటరీగా అవుతుంది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి మరొక నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించి 10-12 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా ఒక 10-12 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో హెల్దీ ఔషధ గుణాలు కలిగిన పిండింగుమ్మల కూర రెడీ. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.